అంటే ఇదంతా చెప్పావన్నమాట నువ్వు రమేష్కి? మా ఇంట్లో వాళ్ళు నీ పట్ల చెడ్డగా ప్రవర్తించారని చెప్పావా? ఇదేగా చెప్పింది నువ్వు? మా నాన్నగారు ఆయన నిన్ను ఇంటికి తీసుకొచ్చాడే, అది నీ పట్ల తప్పుగా ప్రవర్తించడమా? అటు మా మమ్మీ ఇటు మా నానమ్మ నిన్ను అంతగా ప్రేమించారే, అది నీ పట్ల చెడుగా ప్రవర్తించడమా? గంగ, ఏది ఇంకా చెప్పు. నువ్వు నీ కొత్త స్నేహితుడికి ఇంకా ఏమేమి ఫిర్యాదులు చేసావో అది కూడా చెప్పు నాకు. చెప్పవేం గంగా? ఇది కూడా చెప్పిందా లేదా? ఈ సంగతి చెప్పిందా? నేను నిన్ను అందరికంటే ఎక్కువ ఏడ్పించానని, అందరికంటే కష్టపెట్టానని, ఎక్కువ బాధ పెట్టానని, నేను నిన్ను ప్రేమ విషయంలో మోసం చేశానని ఇదంతా చెప్పావా లేదా? వన్ మినిట్. నో ప్లీజ్ గంగా, నో గంగా, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇక ఇలాంటి ఏడుపుల నాటకం నా ముందు ఆడక. నువ్వు ఇప్పటికే నన్ను చాలా ఇన్సల్ట్ చేశావు, ఇక చెయ్యొద్దు. ఈ కన్నీళ్లున్నాయే, ఇవన్నీ ఆ రమేష్కి చూపించు. తన మీద నీకు చాలా నమ్మకం ఉంది కదా, తనకే చూపించు, నాకు కాదు. మరి మితిమీరిపోయింది. ఇక గంగని విమర్శిస్తూ ఒక్క మాట కూడా అన్నావో అప్పుడేంటి? అప్పుడేం చేస్తారు మీరు? ఏం చేస్తారు? లిజన్ మిస్టర్ రమేష్ బాబు గారు, గంగకి నాకు మధ్యలో మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. అలాగే ఒక ఆడపిల్ల గురించి ఈ విధంగా విమర్శిస్తూ మాట్లాడే హక్కు నీకు కూడా లేదు మిస్టర్ సాగర్ చతుర్వేది. ఆడపిల్లతో కాదు, గంగతో మాట్లాడుతున్నాను. గంగా, మన మధ్యలో మాట్లాడుతున్నా అతనికి చెప్పు. నువ్వు గంగా మాట్లాడవేవు, నువ్వు చెప్పు. తనకు మన మధ్యలో మాట్లాడుతాం చెప్పు. సాగర్, నువ్వు స్పృహలో ఉన్నట్టు లేవు. వెళ్ళిక్కడి నుంచి. గంగ, నేను స్పృహలో లేనంటున్నావు. నువ్వు నన్నే వెళ్ళిపోమంటున్నావా? వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు అర్థమైంది నాకు. నీ కేవలం 2 రోజుల క్రితం పరిచయమైన ఇతను నీకు ఆప్తుడైపోయాడన్నమాట. నేను పరాయివాణ్ణన్నమాట. ఏమవుతాడు అతను నీకు? అతను నీకేమవుతాడు గంగా? చెప్పు. అతనికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నాకు చెప్పు గంగా. ఇంకొకటి, నువ్వు నన్ను ఏవైనా క్వశ్చన్స్ అడిగే ముందు నేనే నీకు చెప్పేస్తున్నాను. అవును, నేను నిన్ను అనుమానిస్తున్నాను. 1 మినిట్. అనుమానం కాదు, ఇప్పుడు నాకు నమ్మకమే కుదిరింది గంగా. నానమ్మన్నది నిజమే. నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావని, నువ్వు నీ సంగతి పట్టించుకుంటావు. నువ్వు చాలా సెల్ఫిష్ గంగా. ఇవాల్టి వరకు నువ్వు నీ స్వార్థం కోసమే నా వెంట పడ్డావు. ఇక ఇప్పుడేమో అతను వెంటపడి. నువ్వు నీ హద్దులు మీరిపోతున్నావు మిస్టర్ సాగర్. కమాన్ రమేష్, కమాన్. కంగ్రాచులేషన్స్. గొప్పగా అన్నావు, నీకు కూడా అర్థమైపోయింది. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు గంగా నిన్ను కూడా స్వార్థానికి వాడుకుంటుంది, నన్ను అలాగే వాడుకుంది. తర్వాత తీసి పారేసింది. ఎలాగో తెలుసా? నేను చెప్పనా ఎలాగో? పాల గ్లాస్ ఉంటుంది చూడు, అందులోంచి ఇలా తీసేస్తుంది. ఈగను తీసినట్టు ఇలా తీసి పారేస్తుంది. రైట్? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదు నేను. గెట్ అవుట్. అలాగా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు కొంచెం చెప్పు. ఏం చేస్తావు నువ్వు? నన్ను కొడతావా? కొట్టు. ఇదిగో కొట్టు. సాగర్, కొట్టు నన్ను. కొట్టు సాగర్. కొట్టు. కొట్టాను. కమ్ ఆన్, హిట్ మీ. సాగర్, రమేష్ బాబు, కొట్టు. హిట్ మీ, కమ్ ఆన్. నీలాంటి యువకుల గురించి బాగా తెలుసు నాకు. అబద్ధపు జాలి చూపించి బొట్లో వేసుకుంటారు ఆడపిల్లల్ని. అయ్యో, చిన్నా చాలా కోపంగా వెళ్ళాడు. అక్కడ ఏం ఘోరం చేస్తాడో ఏమో. ఎప్పుడు చూసినా ముక్కు మీదే ఉంటుంది కోపం తనకి.
ముందు వెనక ఆలోచించడు. వస్తున్నాడా నిరంజన్? నువ్వింత నీచంగా దిగజారుతావని నేనెప్పుడూ అనుకోలేదు సాగర్. వెళ్ళెక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో